దీన్ని ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన మారణ హోమం అని పిలుస్తారు. భూమి, నీరు మరియు గాలి జంతువులు మే నెలలో సైబీరియా సమీపంలోని ఒక ద్వీపంలో లక్షలాది కాపెలిన్ చేపలను తినడానికి వేచి ఉంటాయి. ప్రతి ఆడ చేప కడుపులో దాదాపు 20,000 గుడ్లు ఉంటాయి. అవి బీచ్ లో గుడ్లు పెట్టాలి. లక్షలాది ఆడ చేపలను లక్షలాది మగ చేపలు కాపాడతాయి. తిమింగలాలు కొన్ని లక్షల మగ చేపలను తింటాయి. అవి తప్పించుకుని సముద్ర ఉపరితలానికి చేరుకుంటే పక్షులు వేల చేపలను కొరుకుతాయి. అవి పారిపోతే సముద్ర సింహాలు వేల చేపలను తింటాయి. ఇవన్నీ ఒడ్డుకు వచ్చే వరకు సీగల్స్ వేచి ఉంటాయి. ఆడ చేప ముందు మగ చేప సీగల్స్ కు తమను తాము త్యాగం చేసుకుంటుంది. సీగల్స్ మగ చేపలను తినే ఆ 10 సెకండ్లలో ఆడ చేప బీచ్ లో గుడ్లు పెడుతుంది. ఇంత పోరాటం తర్వాత కూడా బతికి ఉన్న మగ చేపలు తమ గుడ్లను భూమిలో పాతిపెట్టి పక్షులకు ఆహారంగా మారతాయి. అలలు క్రమంగా నేలను కోసి గుడ్లను లోపలికి లాగడానికి ముందే గుడ్లు పొదుగుతాయి. చివరగా అలలు లోపలికి లాగినప్పుడు ఆడ చేపలు మరియు చిన్న చేపలు సముద్రానికి చేరుకుంటాయి. తమ జాతి కోసం మగ చేపలను బలి ఇవ్వడం చాలా హృదయ విదారకంగా ఉంది.